హలో ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. వీడియో నిన్న ఈవినింగే షేర్ చేయాల్సింది కానీ షేర్ చేయలేకపోయా. యాక్చువల్గా రోడ్లన్నీ బంతిపూలతోటి, క్రాకర్స్ తోటి, బ్యాక్గ్రౌండ్లో పటాసులు కాల్చే శబ్దాలతోటి అందరూ చాలా సంతోషంగా దివాళీ జరుపుకుంటున్నారు. ఈ దివాళీకే కాకుండా ఈవెన్ బతుకమ్మకు కూడా ఇక్కడ వంటి మామిడి అనే ప్లేస్లో లైక్ గజ్వేల్ వెళ్ళేది, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ వెళ్ళే రోడ్లో ఇక్కడ బంతిపూలు చాలా దొరుకుతున్నాయి. రకరకాల లైక్ బంతిపూలతో పాటు చామంతి పూలు కూడా దొరుకుతున్నాయి. అండ్ బతుకమ్మకైతే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ దొరికినాయి. ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి ఈసారి ఇక్కడ దివాళీకి. కానీ లైక్ బతుకమ్మకు మాత్రం బతుకమ్మ కోసం అందరూ చాలా పూలు రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, చాలా పూలు అవసరం ఉంటుంది. కానీ దివాళీకి కొంచెం తక్కువైనా బతుకమ్మకు చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మాత్రం టోటల్ 2-3 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ప్యాక్డ్ అయిపోయినాయి వెహికల్స్ అంతా. ఇప్పుడు కూడా కొంచెం అలాగే ఉంది సిచ్యుయేషన్. బట్ బతుకమ్మ ఆ టైంలో మాత్రం చాలా ఉంది. నేను బతుకమ్మ అప్పుడు వీడియో కూడా తీసాను కానీ షేర్ చేయలేకపోయాను. బట్ మీకు ఎవరికైనా నెక్స్ట్ ఇయర్కి బతుకమ్మ కోసం పూలు వెతుకుతున్నట్టయితే దిస్ ఈజ్ డెఫినెట్లీ ద రైట్ ప్లేస్. అసలు ఇక్కడ తంగేడు పూలు అండ్ సీతమ్మ వారి జడబంతి పూలు అండ్ నూగు పూల గునుగు పూలు అవి అండ్ అన్ని రకాల లైక్ బతుకమ్మకు పెట్టే పూలన్నీ అండ్ బంతి పూలు అయితే ఇంకా అసలు గుట్టలు అండ్ విత్ పెద్ద పెద్ద కాడలతోటి మీకు కనిపిస్తుంది కదా. ఇదంతా ఇంకా పూలు చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఇటువైపు కూడా చాలా ఉంది. అండ్ ఇది అన్నమాట, ఇది గజ్వేల్ వెళ్ళే రోడ్లో ఇక్కడ నుంచి లైక్ హైదరాబాద్ నుంచి 45-50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అబౌట్ 1 అవర్ జర్నీలో ఉంది. సో మీకు ఎవరికైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూలు అవసరమైతే ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. హోప్ ఎవ్రీబడి ఈజ్ కీపింగ్ సేఫ్ దివాళీ టైం. అండ్ వర్గల్ ఇప్పుడే వెళ్ళిపోయింది కమాను. వర్గల్ టెంపుల్ కూడా నియరెస్ట్, అది కూడా ఒక ల్యాండ్ మార్క్. వర్గల్ సరస్వతి అమ్మవారి